హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము లట్కన్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ వచ్చేసి మనకు 4x4 తీసుకొని అలా 6 పీసెస్ అయితే తీసుకోవాలి. ఏ విధంగా అంటే గమ్ క్యాన్వాస్ అని ఉంటుంది. ఆ గమ్ క్యాన్వాస్ని మనం క్లాత్కి అనేది ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం ఎందుకు అని అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, మనకు మన్నిక అనేది ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. ఇలా 6 పీసెస్ అనేది తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసి దాని ప్రకారంగా చూపిస్తాను. అన్నీ కూడా నేను చూపిస్తున్న విధంగా ఒకే మార్జిన్తో కటింగ్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా లైనింగ్స్ వచ్చేసి మనకు ఎన్ని స్టెప్స్ అయితే పెట్టుకుంటున్నామో అదేవిధంగా లైనింగ్ని కూడా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. కటింగ్ చేసుకున్న వాటిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ లట్కన్స్ వచ్చేసి మనకు ముఖ్యంగా లెహెంగాస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని మనకు బ్యూటిఫుల్గా అయితే లట్కన్ తయారీ విధానం అవుతుందన్నమాట. లెహెంగాస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా లట్కన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా లైనింగ్కి మనం అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బక్రం యాడ్ చేయడం వలన మనకు చాలా మన్నిక అనేది వస్తుంది. లట్కన్స్లో డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. నేను చూపిస్తున్నది ఒక విధం అన్నమాట. నార్మల్ క్లాత్ మీద కంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేసుకొని ఇట్లా చిన్న కచ్చాలు అయితే పెట్టేసుకొని ఉల్టా చేసేసుకొని పైన వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కచ్చా అనేది పెట్టేసుకొని తిప్పేసుకోవడం వలన మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగే డిఫరెంట్ స్టైల్లో లట్కన్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను వేరొక వీడియోలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా మనం పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకు హ్యాంగింగ్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది. ఇలా అన్నీ కూడా ఒకే విధంగా మనం కచ్చా అనేది పెట్టేసుకొని పై కుట్టేసేసుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని మనము రెడీమేడ్గా కానివ్వండి, హ్యాంగింగ్ తాడు ఉంటుంది కదా, ఆ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న వాటిని నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనకు ఈ లాస్ట్ కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి చూసుకొని మనము రఫ్ అనేది స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలాంటి లట్కన్స్ లెహెంగాస్ కానివ్వండి, అలాగే బ్లౌజెస్ కానివ్వండి, మనకు చాలా యూజ్ అవుతాయి. నేను చూపిస్తున్న విధంగా ఉల్టా చేసేసుకొని మనం ఈ విధంగా మనకి ఎన్ని స్టెప్స్ అయితే కావాలో అన్ని స్టెప్స్ చేసుకొని రెడీ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే 3 స్టెప్స్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా ఎన్ని స్టెప్స్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా
ఇక్కడ లట్కన్కి తాడుకు యాడ్ అవుతుందా లేదా అని చెప్పేసి స్టిచ్చింగ్ అనేది చూసుకొని ఒక పాదం మాత్రమే, హాఫ్ ఇంచ్ మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి ఇక్కడ ఉండకుండా లట్కన్ ఉల్టా చేసినప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా తిప్పేసుకోవాలి. మనకు ఇలా కొలత అనేది పెట్టేసుకొని మనం చూసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన లట్కన్ ఎగుడు దిగుడు అనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా సైడ్ అనేది మనం కచ్చా అనేది తీసేసుకొని మొత్తం మనకి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకొని రెడీ చేసి పెట్టుకొని మనము బ్యూటిఫుల్గా అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని మనం లట్కన్ అనేది తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, మీరు కూడా తయారు చేసుకోండి ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.